మూడేళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినామన్నారు మంత్రులు కడియం, తుమ్మల, చందులాల్. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్స్ ల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు లీడర్లు. అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు మంత్రులు. ఎంతో కష్టపడి సాధించుకున్న తెలంగాణను దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా, ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ఒక బంగారు తెలంగాణగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో కష్టపడి పనిచేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో మనమందరం కూడా పనిచేయడం చాలా అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. ఈ క్రమంలో గడిచిన 3 సంవత్సరాలుగా కొత్త రాష్ట్రమైన పరిపాలన అనుభవం లేకున్నా ఈనాడు దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆశ్చర్యపడే విధంగా, పక్కనున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసూయపడే విధంగా, రాజకీయ పండితుల యొక్క అంచనాలను కూడా తలకిందులు చేస్తూ ఇవాళ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ దేశంలోనే ఈరోజు అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం నిలబడుతున్నది అంటే అది మన కేసీఆర్ గారి యొక్క పరిపాలన దక్షతకు నిదర్శనం అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలనే ఉద్దేశంతోనే మరి 38 స్కీములు చెప్పుకుంటా పోతే ఒక గంటసేపు పడుతుంది. పెన్షన్ నుంచి కానీ, రైతు రుణమాఫీల గురించి కానీ, మొన్న ఒంటరి మహిళను వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ గౌరవంగా బతకాలని ఉద్దేశంతో చెప్పినట్టు స్కీములన్నీ మన గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. దానికి తోడుగా రోడ్లు కానీ, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా మరి కాళేశ్వరం నుంచి మన ప్రాంతానికి నీళ్లు రావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి ముమ్మరంగా కృషి చేస్తున్నటువంటి మన డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మన నాగేశ్వరరావు గారు కావచ్చు, మన పార్లమెంట్ సభ్యులు కావచ్చు, మేము అందరం వారికి సమస్యలు తెలివైనవి కాదు. మన ముఖ్యమంత్రి గారికి ఉద్యమ సమయంలో గ్రామాన వాడవాడని తిరిగినటువంటి నాయకునికి ఎవరో చెప్పవలసిన అవసరం లేకుండానే తన దగ్గర ఉన్న సమాచారాన్ని బట్టి అన్ని డెవలప్మెంట్ కానీ, నామినేట్ పదవులు కానీ ఇస్తున్న సంగతి మనం గ్రహించాలి. ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క మనిషికి సహాయం చేసే ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అందులో మనందరం ఉండటం మన అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాటిని ఆస్వాదించి వాటి ప్రజలకు అందిస్తే చాలు. ఏ కుటుంబం కూడా సంక్షేమ కార్యక్రమాల్లో పక్కకు పోలే, ఏ గ్రామం కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పక్కకు పోలే, ఏ నియోజకవర్గం, ఏ జిల్లాకు కూడా గతంలో నోరుంటేనో రెడ్డి నాయక్ గారి మాదిరి గారిస్తేనో డబ్బులు వచ్చాయి. అదేవిధంగా హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ వచ్చింది. సుమారు 3000 కిలోమీటర్లు ఈ ఒక్క సంవత్సరమే తెచ్చుకోగలిగాం ముఖ్యమంత్రి గారి సహకారంతో. కాబట్టి ఇన్ని భారీ కార్యక్రమాలు, గతంలో ఫారెస్ట్ క్లియరెన్స్ రావాలంటే సంవత్సరాలు గడిచేది. తెలుగు గంగకు ఆ రోజు 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు దెబ్బలాడితే తెలుగు గంగ తెచ్చుకోగలిగాం. కానీ ఈనాడు కాళేశ్వరానికి 8000 ఎకరాలకు ఒకే రోజు క్లియరెన్స్ తీసుకొచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.